షాలోమ్, మీకు ఉదయకాల శుభములు. అనుదిన వాక్య ధ్యానం డైలీ బ్రెత్కు మీకు స్వాగతం. ప్రైజ్ ద లార్డ్. ఈ దినము కొరకు సిద్ధపరచబడిన దేవుని వాక్యము యెషయా గ్రంథము 32వ అధ్యాయము 2వ వచనం. మనుష్యుడు గాలికి మరుగైన చోటువలను గాలివానకు చాటైన చోటువలను ఉండును. ఎండిన చోట నీళ్ల కాలువల వలను అలసట పుట్టించు దేశమున గొప్ప బండ నీడవలను ఉండును. ప్రభునందు ప్రియులారా, ముందుగా మీకు హృదయపూర్వక వందనములు తెలియజేస్తున్నాను. ఇక్కడ మనుష్యుడు అని ప్రారంభిస్తాడు ఈ వచనాన్ని. ఎవరి మనుష్యుడు అంటే మనలాంటి నరుడా? కాదు. ఈయన పరలోకము నుండి వచ్చినటువంటి ప్రభు. మొదటి మనుష్యుడు వేరు, ఆదాము, దేవుని ద్వారా తయారైన వ్యక్తి. ఈయన రెండవ వ్యక్తి, అనగా మొదటి మనిషి ఏమో భూ సంబంధిగా మట్టి ద్వారా తయారు చేయబడ్డాడు. కానీ ఇక్కడ వ్రాయబడిన మనుష్యుడు పరలోకము నుండి వచ్చినవాడు. ఈ మనుష్యుడే మనకు మరుగైన చోటు వలె ఉంటాడు. ఇంకా చెప్పాలంటే మెరుగైన చోటు. మనము దుష్టుని యొక్క దాడుల నుండి తప్పించుకుంటానికి, ఆశ్రయం పొందటానికి, లేదా చట్టం యొక్క తీర్పు అనే తుఫాన్ నుండి తప్పించుకుంటానికి ఈ మరుగైన చోటు, మెరుగైన చోటు మనకు సురక్షిత స్థానమని గుర్తించాలి. మనము వాక్యమును పదే పదే చదువుతూ ఉంటాం కదా. దావీదు కూడా చాలాసార్లు ప్రభు యొక్క కాపుదలను అనుభవించాడు. అందుకనే కీర్తనలో అంటాడు, నా దాగుచోటు నీవే, శ్రమలో నుండి నీవు నన్ను రక్షిస్తావు, విమోచన గానములతో నీవు నన్ను ఆవరిస్తావు అని పాట పాడాడు. మన మరుగైన చోటు, మనకు మెరుగైన చోటు, మన దాగుచోటు ప్రభువే. ప్రతి పరీక్ష రానివ్వండి, ఎన్ని ఇబ్బందులు కానివ్వండి, ప్రభు అయినటువంటి యేసుక్రీస్తే మనకు ఆశ్రయం. ఎటువంటి పరిస్థితుల్లోనైనా సరే మనము ఈ ఆశ్రయము పొందాలనేదే ప్రభు చిత్తం. మనం ఆత్మీయంగా ఎదగాలని నిర్ణయించుకున్నాం కాబట్టి సాతానుడు తన అనుచరులలో ఒక్కరిని కూడా పోగొట్టుకుంటానికి ఇష్టపడ్డండి. ఎందుకు ఇష్టపడతాడు? తన వారిలో, తన అనుచరులలో ఒక్కరు వెళ్ళిపోతున్నా సరే తన దాడిని ప్రారంభిస్తాడు. అయితే మనము దాగుకొనుటకు, ఇంకా చెప్పాలంటే సహాయం పొందటానికి మనకు ఒక స్థలం ఉంది. ఆ నిశ్చయత మనకు సంతోషాన్ని ఇస్తుంది. మనం ప్రభు దగ్గరికి పరుగెత్తి వెళ్ళగలం. ఆయన నీడలో నివసించినప్పుడు ఎవరు మనల్ని తాకలేరు, టచ్ చేయలేరు సుమా. అంతేకాదు, ఆయన యందు భయభక్తులు గలవారి కొరకు దేవుడు ఎన్నో వాగ్దానాలు కూడా సిద్ధం చేశాడు. ఆ వాగ్దానాలు నమ్మి ఆయన మార్గంలో మనం ప్రయాణిస్తే ఎదురయ్యే ఎటువంటి సమస్యలైనా సరే ప్రభు చూసుకుంటాడు. మనం భయపడకూడదు, మనం భయపడవలసిన ఆవశ్యకత లేదు. అందుకే కీర్తనాకారుడు అంటాడు, గాఢాంధకారపు లోయలో నేను సంచరించినను ఏ అపాయమునకు భయపడను, నీవు నాకు తోడై ఉంటావు, నీ దుడ్డు కర్ర, నీ దండము నన్ను ఆదరిస్తుందని ఎంత కన్ఫర్మేషన్తో మాట్లాడుతూ ఉంటాడు. ఆ వచనాన్ని గుర్తు చేసుకోవాలి. దేవుడు మనతో ఉన్నాడు, మన దాగుచోటు ఆయనే. ఆ నిశ్చయత, ఆ విశ్వాసం మనకుంటే మన పద్ధతి మార్చుకుంటామండి. మనకు మరుగైన చోటు, మనకు మెరుగైనటువంటి చోటు ప్రభువే. ఆ ప్రభు చెంత మనము చేరాలి. ఎటువంటి అలసట ఉన్నప్పటికీ కూడా ఆయన చక్కగా సేద తీరుస్తాడు. పచ్చిక గల చోట్ల పరుండ చేస్తాడు. శాంతికరమైన జలముల యొద్దకు నడుస్తాడు. ఆయన్ని ఆశ్రయించుతున్నామా మనం? అక్కడ చేరిన తర్వాత ఏం చేస్తామండి అంటామేమో. ప్రభు దగ్గరికి వెళ్ళినాక ఆ ప్రభువులో ప్రభువుని స్తుతిస్తూ ఉంటాం, ఆయన ఘనపరుస్తూ ఉంటాం. బెంబేలెత్తిపోకుండా, పరుగులు పెట్టి పారిపోవటం కాకుండా, దుష్టుని దాడి నుండి తప్పించుకోవాలి అంటే మనకు మరుగైన చోటు ఈ మనుష్యుడే. దేవుడే నరుడుగా భూమి మీదకి వచ్చి ఉన్నాడు. ఆ ప్రభుని మనం ఆశ్రయిస్తేనే ఆనందం. అటువంటి ఆనందం అనుభవిస్తేనే ఆరాధించగలుగుతాం. అంతఃకరణ శుద్ధితో అంతరంగ స్వభావమును మనము సిద్ధం చేసుకుని, ప్రభువా నేను నిన్ను ఆశ్రయిస్తున్నాను, నీవే నా దాగుచోటు, మీరే మా మరుగైనటువంటి చోటు అని ఆ బండ అయినటువంటి క్రీస్తుని
ఆశ్రయించుదుముగాక. ఆమేన్. ప్రైజ్ ద లార్డ్. ప్రభు నామమున మీ అందరికీ వందనములు. ఈ మా సందేశముల ద్వారా మీరు ఆశీర్వదింపబడినట్లయితే మీ తోటి వారికి షేర్ చేసి దేవుని రాజ్య సువార్తలో మీరు కూడా పాలుభాగస్తులు కావాలని ఆశిస్తున్నాం. మొదటిసారిగా ఈ ఛానల్ను చూస్తున్నట్లయితే మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. వీడియోలు నోటిఫికేషన్ రూపంలో పొందుటకు బెల్ బటన్ని ప్రెస్ చేయండి. గాడ్ బ్లెస్ యూ. ప్రైజ్ ద లార్డ్. ప్రభు నామమున మీ అందరికీ వందనములు. ఈ మా సందేశముల ద్వారా మీరు ఆశీర్వదింపబడినట్లయితే మీ తోటి వారికి షేర్ చేసి దేవుని రాజ్య సువార్తలో మీరు కూడా పాలుభాగస్తులు కావాలని ఆశిస్తున్నాం. మొదటిసారిగా ఈ ఛానల్ను చూస్తున్నట్లయితే మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. వీడియోలు నోటిఫికేషన్ రూపంలో పొందుటకు బెల్ బటన్ని ప్రెస్ చేయండి. గాడ్ బ్లెస్ యూ.